హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు, సోలో ట్రావెలర్ మధు. నేను చేసే ప్రతి ప్రయాణంలో మీరు కూడా నా వెంట ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అనేది నా కోరిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ చూడండి, ఏదో సినిమా షూటింగ్ కోసం వచ్చినట్టుంది కదా, కానీ కాదండి. ఇది థాయిలాండ్ లోని సఫారీ వరల్డ్, ముఖ్యంగా దాని మెయిన్ పార్ట్ షో. ఈ రోజు నేను ఒక్కడినే ఈ అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్తున్నాను. సింగిల్ గా సఫారీ ట్రిప్ అంటే ఎలా ఉంటుందో చూద్దామా? ఇప్పుడు మనుషుల మధ్యనే తిరిగాం కదా, ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం. నన్ను చూసి అవి షాక్ అవ్వడం ఖాయం. మామూలుగా అయితే జంతువులను బోనులో పెడతారు, కానీ ఇక్కడ మనం బోనులో ఉన్నాం, అవి ఫ్రీగా తిరుగుతున్నాయి. లైవ్ యానిమల్స్ కింగ్డమ్ లో ఉన్న ఫీలింగ్ అచ్చం ఇలానే ఉంటుంది. అరే, ఆ జిరాఫీ చూడండి ఎంత పొడుగ్గా ఉందో, నా హైట్ కి అది సగం కూడా రాదు. హే లయన్ కింగ్, ఏంటి ఇంత సీరియస్ గా చూస్తున్నావు? నేను మీలాగే అడవిలో తిరుగుతున్నా కదా. అరే, ఈ ఒంటె చూడండి, ఎక్కడ చూసినా ఇదొక్కటే ఇలా ఒంటరిగా ఉంది. సోలో ట్రావెలర్ లాగా కనిపిస్తుంది. ఆహా, అక్కడ పులి గాంభీర్యాన్ని చూసి భయపడాలా, లేక దాని పవర్ చూసి ఆశ్చర్యపోవాలా? మనుషుల్లాగే జంతువులకి కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ ఆ స్టైల్ అన్నీ చూస్తున్నాం. సఫారీ పార్క్ అయితే అయిపోయింది, ఇప్పుడే నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ మెరైన్ పార్క్. ఇక్కడ ఉండే షో గురించి చాలా విన్నాను. డాల్ఫిన్ షో, సీ లయన్ షో, మంకీ షో, ఎలిఫెంట్ షో. ఒకే చోట అన్ని షోలు చూడాలంటే గంటలు సరిపోవు. డాల్ఫిన్ తో ఆటలు ఆడుకోవచ్చంట, సీ లయన్స్ తో షేక్ హ్యాండ్ ఇవ్వచ్చంట. మనం ఇంకేదో ప్లాన్ చేసుకుందాం. ఎలిఫెంట్ షోకి వచ్చాం. వీటి సైజు చూస్తుంటే దేవుడా, మన కార్లు వీటి ముందు బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. మామూలుగా ఏనుగులను గుడిలో
చూస్తాం కానీ అక్కడ అవి డ్యాన్స్ చేస్తున్నాయి, జంతువులు ఆడుకుంటున్నాయి, పెయింటింగ్ వేస్తున్నాయి. ఏనుగులు ఇంత తెలివిగా ఉంటాయని ఈ షో చూశాకే తెలిసింది. ఈ ఏనుగులు పెయింటింగ్ వేస్తున్నాయో లేక దాన్ని ఏదో ఒక కళాఖండంగా మార్చేస్తున్నాయో తెలియదు. అది పెయింటింగ్ వేస్తుంటే ఏనుగులు ఆర్టిస్టుల్లాగా మారాయని అనుకోలేకపోతున్నాను. ఇది కూడా ఒక కళే కదా. మనం పెయింటింగ్ ఎలా వేస్తామో అవి కూడా అంతే అందంగా పెయింటింగ్ వేస్తాయి. సఫారీ వరల్డ్ లో ఇంకో చాలా మజా ఉంది. జంతువులు, పక్షులు ఎలా తెలివిగా ఉంటాయో ఇప్పుడు ఈ మంకీ షోకి వచ్చాను.ดูคลิปดูนะฮะWhat's up man เอาสมายแม่สมายเล็บไซส์สมายเล็บไซส์สุดยอดจริงๆครับmy friend ดูคำแล้วน้องนิดๆในไงเอาดีกว่าสายลมดูไปถึงแชมเปี้ยน2 สมัยโชว์ที่เด็ดกว่า Special Fighting Skill โชว์มาเช็คความร้อนทำไมโอเคเริ่มจากเล็กคอมเนอร์เลยเช็คลมก่อนเลยเช็คดูว่าเขาเป็นยังไงต้นคลาสรู้จักมะพร้าวป่ะออกลมใจดูต่อเลยเช็คลมเช็คสามหวานเล็กคอมเนอร์วันละสายลมสิกามาแล้วครับที่มีชื่อจริงว่าสายลมสิกามาเป็นครูของแม่โชว์แม่ดีโอเคเริ่มยกชื่อแล้วแม่น้องติดเต้นสกิลอะแหมเอาไม่ว่าหาสกิลยูโชว์เมจิกโอเคเริ่มเมจิกโชว์เอาละเกษตรกรนี่ให้หายไปนับ one two three นับมา one two three วันรอชาไป one two three สุดยอดเอางี้ดีกว่าสายลมโชว์สวิงยูคิสมีทีลมเอาเมื่อกี้เมย์ sit down เชิญคุณสายลม you sit down please เอาโอ้ยสวัสดีครับ Namaste Hello my friend how are you วันนี้คุณมีความรู้ Follow
సాధారణంగా మనం కోతులను చెట్లు, బస్సుల మీద చూస్తాం. కానీ ఇక్కడ అవి అచ్చం మనుషుల్లాగా వ్యవహరిస్తున్నాయి. వామ్మో! చూడండి ఈ కోతి సైకిల్ తొక్కడం ఎంత ఫాస్ట్ గా ఉందో. నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కానీ ఈ కోతి మాత్రం ఈజీగా, స్పీడ్ గా తొక్కుతుంది. అరే ఈ కోతి చూడండి. ఈ మంకీ బాక్సింగ్ షోలో కోతులు ఒకదానితో ఒకటి బాక్సింగ్ చేస్తాయి. వామ్మో! నాకే అనిపిస్తుంది ఈ కోతులు గనుక నిజంగా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొంటే బాక్సింగ్ వరల్డ్ లో సగం గొడవలు తగ్గిపోతాయి. చూడండి ఈ కోతులు ఎంత పర్ఫెక్ట్ గా గుద్దుకుంటున్నాయో. ముఖ్యంగా ఈ కోతి డ్రెస్సింగ్ చూడండి. అవి బాక్సింగ్ డ్రెస్సులు వేసుకొని అచ్చం బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లాగా ఉన్నాయి. అవి 2 కొట్టుకుంటున్నప్పుడు వాటిని చూస్తే మనకు నవ్వు ఆగదు. ఈ కోతులు బాక్సింగ్ చేస్తున్నాయి. నాకే అనిపిస్తుంది ఇవి నన్ను చూసి నవ్వుతున్నాయి. ప్రేక్షకులను ఎలా నవ్వించడం ఎలానో బాగా తెలుసు. చాలా సరదాగా ఉంది. నాకు నవ్వడం ఆగలేదు. మీరు థాయిలాండ్ వచ్చినప్పుడు సఫారీ వరల్డ్ మెరైన్ పార్క్ లోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ మంకీ బాక్సింగ్ షోని చూడండి. ఇదే నా ఈరోజు ప్రయాణం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ సోలో ట్రావెలర్ మధు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.